పాకిస్తాన్ను చావు దెబ్బతీసేలా ప్రధాని మోడీ ప్లాన్ వేస్తున్నారు. పాక్ను కోలుకోని విధంగా దెబ్బతీసే ఎత్తుగడ వేస్తున్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడానికి మోడీ నయా స్కెచ్తో ముందుకెళ్తున్నారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణాలపై భారత్ అభ్యంతరం చెబుతుంది. మే 9న ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో పాకిస్తాన్కు నిధులు ఇవ్వకుండా అడ్డుకునే ప్లాన్ చేస్తుంది ఇండియా. ఇదే విషయంపై 7 దేశాలతో విదేశాంగ శాఖ చర్చలు జరుపుతుంది. ఐఎంఎఫ్ నిధులిస్తే ఉగ్రవాదులకు ఆ నిధులను తరలిస్తుందని, ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్కు ఇవ్వొద్దంటుంది భారత్. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పక్కా వ్యూహాలు రచిస్తుంది భారత్. ఇప్పటికే ప్రధాని మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఐఎంఎఫ్ రుణం పాకిస్తాన్కు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. సింధు జలాలను భారత్ నిలిపివేసింది. ఉగ్రవాదాన్ని పెకిలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్తాన్కు ఫార్మా ఉత్పత్తులు ఆపేసింది. పాకిస్తాన్ విమానాలకు నో ఎంట్రీ. ఇప్పటికే భారత్లో ఉన్న పాకిస్తాన్లను వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నౌక పోర్ట్లను కూడా మూసివేసింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకి చేస్తుంది భారత్. పాకిస్తాన్ను చావు దెబ్బతీసేలా ప్రధాని మోడీ ప్లాన్ వేస్తున్నారు. పాక్ను కోలుకోని విధంగా దెబ్బతీసే ఎత్తుగడ వేస్తున్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడానికి మోడీ నయా స్కెచ్తో ముందుకెళ్తున్నారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణాలపై భారత్ అభ్యంతరం చెబుతుంది. మే 9న ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో పాకిస్తాన్కు నిధులు ఇవ్వకుండా అడ్డుకునే ప్లాన్ చేస్తుంది ఇండియా. ఇదే విషయంపై 7 దేశాలతో విదేశాంగ శాఖ చర్చలు జరుపుతుంది. ఐఎంఎఫ్ నిధులిస్తే ఉగ్రవాదులకు ఆ నిధులను తరలిస్తుందని, ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్కి ఇవ్వదంటుంది భారత్. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పక్కా వ్యూహాలు రచిస్తుంది భారత్. ఇప్పటికే ప్రధాని మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఐఎంఎఫ్ రుణం పాకిస్తాన్కు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. సింధు జలాలను భారత్ నిలిపివేసింది. ఉగ్రవాదాన్ని పెకిలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్తాన్కు ఫార్మా ఉత్పత్తులు ఆపివేసింది. పాకిస్తాన్ విమానాలను నో ఎంట్రీ చెప్పింది. ఇప్పటికే భారత్లో ఉన్న పాకిస్తాన్లను వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నౌక పోర్ట్లను కూడా మూసివేసింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకి చేస్తుంది భారత్. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చూస్తున్నాం ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ఇవ్వద్దంటూ భారత్ కండిషన్ పెట్టింది. డీటెయిల్స్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ను చావు దెబ్బ తీయాలనుకుంటున్నారు. పాకిస్తాన్ ఇప్పటికే తినడానికి కూడా సరిగా తిండి లేదు, అయినా కానీ ఉగ్రవాదాన్ని పోషిస్తుంది. ఈ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే ఎత్తుకు పై ఎత్తు వేస్తూ పూర్తిగా పాకిస్తాన్ను దెబ్బతీయాలి, పాకిస్తాన్ ఆర్థిక మూలాలను కూడా దెబ్బ కొట్టాలనేది కూడా ప్రధానమంత్రి నయా స్కెచ్ వేశారు. ఎందుకంటే తినటానికి తిండి లేకున్నటువంటి పాకిస్తాను పూర్తిగా పెద్ద ఎత్తున ఈ ఉగ్రవాదాలను పోషించడము, ఉగ్రవాదులతోని భారతదేశం పైన దాడి చేయించడము, ఇదంతా కూడా ప్రధానమంత్రి సీరియస్గా తీసుకున్నారు. ఇక నుంచి పాకిస్తాన్ కోలుకొని దెబ్బతీయాలి, పాకిస్తాన్ను కోలుకోకుండా చేయాలనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పూర్తిగా పాకిస్తాన్ను కట్టడి చేయాలి, పాకిస్తాన్ను పూర్తిగా దిగ్బంధించాలి, దిగ్బంధం చేయాలని చూస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఇప్పటికే దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆర్థికంగా పాకిస్తాన్ పూర్తిగా కోలుకెళ్ళినటువంటి పరిస్థితిలో ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఐఎఫ్ఎం దగ్గర నుంచి నిధులు తీసుకోవాలని చూస్తుంది. గతంలో కూడా ఐఎఫ్ఎం నుంచి నిధులు తీసుకుంది. అయితే ఇప్పుడు కూడా ఐఎంఎఫ్ నుంచి నిధులు తీసుకోవాలని చూస్తుంది. ఐఎంఎఫ్ నుంచి నిధులు ఇవ్వకుండా కట్టడి చేయడానికి భారతదేశం ప్రయత్నం చేస్తుంది. ఐఎంఎఫ్ నుంచి నిధులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి ఇవ్వకూడదు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నుంచి నిధులు ఇస్తే గతంలో కూడా ఉగ్రవాదానికి ఆ యొక్క నిధులను తరలించారు. ఇప్పుడు కూడా ఐఎంఎఫ్ నుంచి నిధులు ఇస్తే కూడా ఉగ్రవాదానికి తరలిస్తారు. అందులో భాగంగా ఐఎంఎఫ్ నుంచి నిధులు రాకుండా అడ్డుకట్ట వేయాలనేది కూడా భారతదేశం యోచిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 7 దేశాలకు సంబంధించినటువంటి 7 దేశాల విదేశాంగ శాఖ మంత్రులతోని దేశ విదేశాంగ మంత్రి జయశంకర్ ఇప్పటికే
చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్ను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు వ్యూహము రచన చేస్తున్నారు. అయితే అందులో భాగంగానే IMF నుంచి నిధులు ఇస్తే పూర్తిగా అది ఉగ్రవాదానికే వాడతారు ఆ నిధులు అనేది కూడా భారతదేశము IMFలో వాదన వినిపించబోతుంది. IMFలో ఏకంగా భారతదేశం ఈ నెల IMF బోర్డు సమావేశం ఉంది. ఆ యొక్క సమావేశానికి భారతదేశం అటెండ్ అయి పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో IMF ద్వారా నిధులు ఇవ్వకూడదు అనేది కూడా ఖరాఖండిగా చెప్పడానికి సిద్ధమవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్కు ఇప్పటికే నదీ జలాలను నిలిపివేశారు. అదేవిధంగా సింధు నదీ జలాలను నిలిపివేశారు. అదేవిధంగా ఇప్పటికే ప్రధానమంత్రి ఆదేశాలు ఇచ్చారు, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను, పాకిస్తాన్ను ఎదిరించండి, మీ ఇష్టానుసారంగా వ్యవహరించండి, భారతదేశం పైన ఉగ్రదాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పండి అనేది కూడా, ప్రతీకారం తీర్చుకోండి అనేది కూడా ప్రధానమంత్రి ఇప్పటికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అంతేకాకుండా నదీ జలాలకు సంబంధించి సింధు నదీ జలాలను ఇప్పటికే నిలిపివేశారు. అదేవిధంగా పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి భారతదేశం నుంచి వెళ్ళి పంపించేశారు. ఇప్పుడు ఎవరైనా భారతదేశంలో పాకిస్తాన్లో మిగిలి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టడానికి 3 సంవత్సరాల శిక్ష వేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అంతేకాకుండా పౌర విమానాలను ఇక్కడి నుంచి వెళ్ళి భారతదేశం వైపు రాకుండా విమానాశ్రయాలను అడ్డుకున్నారు. అదే కాకుండా నౌకాయానాన్ని కూడా అడ్డుకున్నారు. ఈ రకంగా పూర్తిగా పాకిస్తాన్ని పూర్తిగా అష్టదిగ్బంధం చేయాలి. పాకిస్తాన్కు పూర్తిగా ప్రపంచంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, పూర్తిగా పాకిస్తాన్ని నిర్మూలించాలి అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్కెచ్గా కనబడుతుంది. అంతేకాకుండా ఇండియా నుంచి, భారతదేశం నుంచి ఏవైతే ఫార్మా ఉత్పత్తులు ఉంటాయో వాటిని కూడా నిలుపుదల చేశారు. పూర్తిగా సహాయ నిరాకరణ చేయడం ఒకటైతే, పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతీయడము, ఉగ్రవాద రూపురేఖలు లేకుండా చేయడము, ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వారిని పూర్తిగా కూకటి వేళ్లతో పెగిలించడము, ఉగ్రవాద నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళను తుదముట్టించడము, ఇవన్నీ లక్ష్యాలు పెట్టుకొని ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ మే 9వ తారీఖు ఏదైతే ఉందో IMF సమావేశానికి భారతదేశం అటెండ్ అయి ఎట్టి పరిస్థితుల్లో IMF ద్వారా పాకిస్తాన్కు నిధులు ఇవ్వకూడదని కూడా భారతదేశం ఖరాఖండిగా చెప్పబోతుంది. ఒకవేళ నిధులు ఇస్తే వాళ్ళు గతం నుంచి ఉగ్రవాదానికి ఆ యొక్క నిధులను తరలిస్తున్నారు. పాకిస్తాన్లో తినటానికి తిండి లేకున్నా, ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయినా, ఆర్థిక పరిస్థితి బాగలేదని IMF దగ్గర నుంచి నిధులు తీసుకుంటున్నారు. ఆ నిధులను ఉగ్రవాదానికి పంపించేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున భారతదేశం చెప్పబోతుంది, వ్యతిరేకంగా ఓటేయబోతుంది. అదేవిధంగా మిగతా 7 దేశాలకు కూడా IMF నిధులు పాకిస్తాన్కి ఇవ్వకుండా కట్టడి చేసే ప్లాన్లో ఉంది. మొత్తానికి పాకిస్తాన్ను పూర్తిగా నిర్మూలించాలి, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది కూడా చూస్తుంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.